ఉంటుంది. ఈ కలెక్షన్ మీ హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఇవాళ నేను ఒక డైలీ వేర్ కోసం యూజ్ అయ్యేలాంటి బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ గాయస్. మనకి స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ అవుతాయి ఇవాళ కలెక్షన్ అయితే. అండ్ మ్యాక్సిమం 450 to 500 రేంజ్ లోపే ఉంటాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ అండ్ కాటన్ మెటీరియల్స్లో ఉంటాయి కాబట్టి మనం డే టు డే లైఫ్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఇవన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా కుర్తీ నచ్చిందంటే మీరు అక్కడి నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా కలెక్షన్ అయితే లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కుర్తీ కలెక్షన్. కుర్తీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. నేను 1 by 1 డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ అండ్ వైట్ కలర్ ప్యాటర్న్లో ఉన్న ఈ కుర్తీ. చాలా సింపుల్గా ఉంటుంది కుర్తీ అయితే. మనకి మొత్తం ఇలా బ్లూ అండ్ వైట్ కలర్తోనే మొత్తం ఉంటుంది. అక్కడక్కడ మెరూన్ కలర్ లైన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే. మొత్తం కుర్తీ అంతా ఇలానే ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. మనకి ఫ్రంట్లో కట్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది, క్రాస్ లాగా వస్తుంది. మనకి వీ షేప్లోనే వస్తుంది, బట్ కొంచెం ఇలా క్రాస్లా ఇలా వస్తుంది నెక్ ప్యాటర్న్ అయితే. అండ్ హ్యాండ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ లాగా కాకుండా హాఫ్ స్లీవ్స్ లాగా ఇలా వస్తాయి హ్యాండ్స్ అయితే. లైక్ మనకి ఇక్కడ దాకా హ్యాండ్స్ వస్తాయి. సూపర్గా ఉంటుంది ఇది కూడా. మనం వేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇవి జీన్స్ పైకి అలా కూడా మంచిగా పేర్ చేయొచ్చు, లేదంటే పలాజోస్ పైనకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. వైట్ లెగ్గిన్ మీద కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో డైలీ వేర్కి, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బెస్ట్. ఇది 250 సంథింగ్ ఆ రేంజ్లోనే వచ్చింది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మీకు వాయిస్ ఓవర్లో ఇస్తాను. సో ఇలా ఉంటుంది. సైడ్స్కి అయితే మనకి ఇక్కడ స్లిట్స్ ఉంటాయి. ఈ కుర్తీస్ అన్నింటికి కూడా సైడ్స్కి అయితే స్లిట్స్ ఉన్నవే చూపిస్తున్నాను ఇవాళ అయితే. సో ఇలా ఉంటుంది. అండ్ సైజ్ వచ్చేసి నేను ఇది ఎస్ సైజ్ తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది లుక్. చాలా బాగుంటుంది ఇదైతే. ఈ కుర్తీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా డీసెంట్గా కూడా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ నెక్ పార్ట్ అలా రావడం వల్ల కొంచెం యూనిక్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ మనం ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కైనా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా కొంచెం యూనిక్ స్టైల్లో ఉంటుంది. మంచి బాటమ్స్ మీదకి మనం పేర్ చేసామంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా క్రియేట్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి రేయాన్ మెటీరియల్ వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 250 to 300 రేంజ్లో వస్తుంది. ఎవరైనా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ డైలీ వేర్ కోసం అలా చూస్తుంటే ఇది బెస్ట్ చాయిస్. అండ్ సైజ్ అయితే మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే 1 size బిగ్గర్ సైజ్కి వెళ్ళండి. బికాజ్ ఇది సైజ్ అయితే కొంచెం స్మాల్ సైజ్లో వచ్చింది. మనం యూజువల్గా తీసుకునే సైజ్ కంటే మనం ఒక సైజ్ నెక్స్ట్ సైజ్కి వెళ్ళామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎవరికైనా కూడా. అండ్ మన సెకండ్ కుర్తీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది బ్రైట్ పింక్ కలర్ కుర్తీ. బేబీ పింక్ అంటారు కదా, సో ఆ కలర్లో ఉంటుంది. మంచిగా కాలర్ కూడా వస్తుంది. ఈ కలరే యాక్చువల్గా డీసెంట్గా ఉంటుంది ఎవరికైనా కూడా. మంచి పింక్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, మంచిగా ఉంటుంది ఈ పింక్ అయితే. దట్టు కాలర్ వస్తుంది మనకి ఇలా. అండ్ ఇక్కడ మొత్తం మనకి ముత్యాలు ఇలా ఇచ్చేస్తారనమాట. 4 వస్తాయి ఇవైతే. వైట్ కలర్వి పెద్ద సైజులోనే ఉన్నాయి ఈ పర్ల్స్ అయితే. అండ్ ఇంకా మొత్తం ఎంబ్రాయిడరీనే ఉంటుంది. గ్రీన్ అండ్ ఎల్లో కలర్తోని మనకి ఇచ్చేసారు. వైట్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో మొత్తం మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అది కూడా చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. మనకి టాప్ మొత్తం కూడా మీరు చూడొచ్చు, అక్కడక్కడ మొత్తం వైట్ కలర్తో ఇలా ఉంటుంది. వైట్ కలర్ థ్రెడ్ ఫ్యాబ్రిక్ మీదే వచ్చేసింది మనకి ఇలా. మొత్తం అలానే ఉంటుంది ఇంకా టాప్ మొత్తం. సో ఇలా ఉంటుంది టాప్ మొత్తం అయితే. అండ్ సైడ్స్కి ఇలా స్లిట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడరీ అయితే దీనికి ఇచ్చేసారు. మరి ప్లెయిన్ హ్యాండ్స్ లాగా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది ఈ కుర్తీ అయితే. కలర్ బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా మనకి కాలర్ ఉంటుంది. అండ్ మొత్తం నేను వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారని చెప్పా కదా, సో ఇలా ఉంటుంది. ఇది కూడా మనం మంచి బాటమ్స్ మీదకి పేర్ చేసామంటే లుక్ బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన సెకండ్ కుర్తీ. ఈ పింక్ కుర్తీలో అయితే మీరు పక్కా నెక్స్ట్ సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోండి. బికాజ్ మీరు యూజువల్గా తీసుకునే సైజ్ తీసుకున్నారంటే మాత్రం అసలు ఫిట్టింగ్ చాలా కష్టం అయిపోతుంది. అండ్ ప్రైస్ అయితే మనకి జస్ట్ 250 to 300 రేంజ్లోనే వస్తుంది ఫస్ట్ కుర్తీ లాగానే. అండ్ అవుట్ఫిట్ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. మనం దుపట్టాతో కూడా పేర్ చేయొచ్చు ఈ అవుట్ఫిట్కి అయితే. వైట్ లెగ్గిన్, వైట్ దుపట్టా అలా. అండ్ మన థర్డ్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది. ఇవాళ కలర్స్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఈ నియాన్ కలర్ కుర్తీ అయితే నిజంగా చాలా బాగుంది. ఇది కాలర్ కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది. మీరు నోటీస్ చేస్తే
చాలా డిఫరెంట్గా వస్తుంది. మొత్తం ఇలా కాలర్ టైప్లో వస్తుంది, ఫ్రంట్ అయితే ఇలా వీ షేప్లో వస్తుంది. అండ్ ఆ నెక్ కూడా మనకి ఇదంతా ఓపెన్ ఉంటుంది. మంచి నెట్ కూడా కాదు, థ్రెడ్స్తోనే మనకి ఇలా హోల్స్ లాగా ఈ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసారు. మీకు నా ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా. సో అలా కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. దీన్ని మంచిగా వైట్ బాటమ్స్ మీదకి పేర్ చేస్తే, లేదంటే బ్లూ కలర్ డెనిమ్స్ మీదకి పేర్ చేసినా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఎస్పెషల్లీ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది. ఇలాంటి కుర్తీస్ వేసుకెళ్తే మంచి హ్యాండ్ బ్యాగ్తో పేర్ చేసామంటే నిజంగా లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సేమ్ అదే ప్యాటర్న్ మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సో ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్కి. ఇదైతే చాలా క్లాసీగా ఉంటుంది. ఈ కుర్తీ అయితే మిస్ చేసుకోకండి. ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్కే వచ్చింది. 400 అరౌండ్ ఆ రేంజ్లో ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ నేను మీకు వాయిస్ ఓవర్లో అయితే ఇస్తాను. సో కుర్తీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా మనకు అక్కడక్కడ అయితే వైట్ కలర్లో ఈ డిజైన్ ఉంటుంది. కుర్తీ మొత్తం సేమ్ అదే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అదే ఇచ్చేసారు. అండ్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే, నెక్కి ఇలా వచ్చేస్తుంది. ఇంకా టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. కుర్తీ మొత్తం మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సేమ్ అదే ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. కలర్ మాత్రం సూపర్ బ్రైట్గా ఉంటుంది. మంచిగా డెనిమ్స్ మీదకి కూడా మనం హ్యాపీగా పేర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మన నెక్స్ట్ కుర్తీ. ఈ కుర్తీ ఎంత బాగుందో, మనకు వేసుకున్న తర్వాత కంఫీ కూడా అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకైతే కలర్ చాలా చాలా నచ్చేసింది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 400 ఆ రేంజ్లో వస్తుంది. అండ్ సైజ్ అయితే ఇది కూడా మనం డైరెక్ట్గా నెక్స్ట్ సైజ్ చూస్ చేసుకోవడం చాలా బెస్ట్. బికాజ్ ఇవాళ చూపెట్టినవన్నీ కూడా మనకి సైజ్ అయితే ఇష్యూ ఉన్నాయి, అన్నీ కూడా కొంచెం షార్ట్ సైజ్ వస్తున్నాయి. సో మనం డైరెక్ట్గా నెక్స్ట్ సైజ్కి వెళ్ళిపోవడం బెటర్. అండ్ మన ఇంకొక కుర్తీ వచ్చేసి ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ కుర్తీ. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనం మంచి బాటమ్స్ మీదకి పేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. నెక్ దగ్గర మనకి యోక్ పార్ట్ మొత్తం ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. బ్లూ కలర్ మీద పింక్ కలర్తోని థ్రెడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం మనకి మిర్రర్ టైప్లో ఇలా ఉంటుంది. ఆ ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. మొత్తం థ్రెడ్తోనే యూజ్ చేశారు. సింపుల్గా ఉంది. ఇదైతే మరీ హెవీగా లేదు. యోక్ పార్ట్ దగ్గర ఉన్న వర్క్ డీటెయిలింగ్ అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. మనకి జస్ట్ ఒక సింపుల్ క్యాజువల్ కుర్తీ. ఇవాళ నేను చూపించే కుర్తీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, చాలా బాగా యూజ్ అవుతాయి మనకి డైలీ వేర్లో అలా యూజ్ చేయడానికి. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి అదే ఎంబ్రాయిడరీ ఇలా ఇచ్చేసారు. ఇంకా మొత్తం బ్లూ కలర్ మీద మనకి ఇలా లైట్ వైట్ షేడ్లో, ఆఫ్ వైట్లో ఉంటుంది కదా, అదే కలర్తోని మనకి ప్రింటింగ్ లాగా ఉంది. అది ఎగ్జాక్ట్లీ ప్రింటింగ్ కూడా కాదు, బేసిక్గా ఫ్యాబ్రిక్ మీదే ఆ ప్యాటర్న్ ఉంది. సో ఇలా వచ్చేస్తుంది టాప్ మొత్తం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఇది కూడా కొంచెం బ్రైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి మంచిగా యూజ్ చేయొచ్చు మనం. ఈ డార్క్ బ్లూ కలర్లో ఉన్న కుర్తీ అయితే మనం రఫ్ అండ్ టఫ్ లాగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు డైలీ వేర్ లాగా. బికాస్ డార్క్ కలర్స్కి మనకు అదొక అడ్వాంటేజ్. మరీ సెన్సిబుల్గా కాకుండా కొంచెం రఫ్ అండ్ టఫ్ లాగా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇలాంటి డార్క్ కలర్స్ అయితే. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా మనకి 250 to 300 రేంజ్లో వస్తుంది. సో సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇదైతే సైజ్ మనకి కరెక్ట్గానే వస్తుంది. మనం యూజువల్గా తీసుకునే సైజ్లోకి అయితే హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ స్మాల్ నుంచి XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఏ సైజ్ కావాలన్నా మనం హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీదకైతే మనం డిఫరెంట్ బాటమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. లైక్ డెనిమ్స్ మీదకి యూజ్ చేయొచ్చు, లేకపోతే వైట్ కలర్ లెగ్గిన్ అండ్ దుపట్టాతో కూడా పేర్ చేయొచ్చు, లేకపోతే పింక్ కలర్ దుపట్టా అండ్ లెగ్గిన్తో కూడా పేర్ చేయొచ్చు. అండ్ మన లాస్ట్ కుర్తీ అయితే ఇది కొంచెం హెవీగా ఉంటుంది. మనం డైలీ బేసిస్ మీదే కాకుండా కొంచెం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి లైక్ ట్రావెల్కి అలాంటి వాటికి కూడా యూజ్ చేయొచ్చు. బికాజ్ నెక్ దగ్గర మొత్తం మనకి కొంచెం హెవీగా సీక్వెన్స్ అయితే ఇచ్చారు. బేసికల్గా కలర్ అయితే చాలా బాగుంది. ఇది పెట్టుకోగానే మన ఫేస్ కూడా కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది కదా, మీరు ఇప్పుడు నోటీస్ చేయొచ్చు. సో యోక్ పార్ట్కి అయితే మొత్తం ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్తోని చాలా గ్రాండ్గా ఇచ్చారు వర్క్ అయితే. మంచి వైట్ లెగ్గిన్ అండ్ వైట్ దుపట్టాతో పేర్ చేస్తే ఈ కుర్తీ అయితే లుక్ చాలా బాగుంటుంది. నేను మీకు పేర్ చేసి కూడా చూపిస్తాను లుక్ అయితే ఎలా ఉందనేసి. అండ్ ఇంకా టాప్కి మొత్తం ఇలా క్రాస్గా స్ట్రైప్స్ అయితే ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ కూడా టూ రోస్లో మనకైతే లేస్ ఇలా ఇచ్చేసారు. ఎంబ్రాయిడరీ అయితే ఏం రాదు, కానీ ఇలా లేస్ అయితే ఇస్తారు హ్యాండ్స్కి. అండ్ సైడ్స్కి ఇలా సైడ్స్కి అయితే ఇలా స్లిట్స్ వచ్చేస్తాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అదే స్ట్రైప్సే ఉంటాయి, కాకపోతే ప్లెయిన్గా ఉంటుంది. వర్క్ ఆర్ ఎంబ్రాయిడరీ ఏం రాదు. అండ్ సైజ్ వచ్చేసి ఇది కూడా ఎస్ సైజే తీసుకున్నాను. సో చాలా బాగుంది. కలర్ కోసమైనా ఈ కుర్తీ అయితే తీసుకోవచ్చు.
చాలా బాగుంటుంది. సూపర్ కంఫీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ అవుట్ఫిట్ గైస్. నిజంగా చాలా నచ్చింది నాకు. ఈ కుర్తీ మీదకి వైట్ కలర్ దుప్పటా లెగ్గిన్తో పేరప్ చేశాక నాకు ఇంకా లుక్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ దట్టు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. మనకి జస్ట్ 350-400 ఆ రేంజ్లో వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫీ ఉంది. రేయాన్ మెటీరియల్ ఇది. అండ్ మరీ ప్లెయిన్గా కాకుండా మనకి యోక్ పార్ట్లు మంచిగా సీక్వెన్స్తోని చక్కగా ఇచ్చారు. వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా డీసెంట్గా కూడా ఉంది కుర్తీ అయితే. ఇందులో మనకి ఇంకా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ పింక్ కలర్ అండ్ అనదర్ వన్ ఈజ్ గ్రీన్ కలర్. సో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి, కానీ ఆ 2 కలర్స్ కంటే కూడా నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు కరెక్ట్గా సైజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది కూడా మీరు యూజువల్గా తీసుకునే సైజ్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఓవరాల్గా కుర్తీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సింగిల్గా కుర్తీ మీదకి వేసుకునే దానికంటే కూడా నాకు దుపట్టాతో పేరప్ చేశాక లుక్ అయితే ఇంకా బాగా నచ్చేసింది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ రికమెండేషన్. సో గాయస్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కుర్తీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ కలెక్షన్ మీకు హెల్ప్ అయి ఉంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.